గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండను పూర్తి చేసాం. అయోధ్యకాండని 12 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 13వ భాగం చెప్పుకుందాం. వశిష్ఠుడు గారు వెళ్ళిపోయిన తర్వాత రాములు వారు స్నానం చేశారు. ఏకాగ్రతమైన చిత్తంతో సీతతో కూడి శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించాడు అని ఉంది రామాయణంలో. ఆయన నారాయణుడు కదా, కానీ రాముడు నరుడుగా పుట్టి నరుడుగానే ప్రవర్తించాడు కాబట్టి నారాయణుని ఉపాసించాడు అన్నమాట. తండ్రి ఆజ్ఞ మేరకు ఉపవాసం చేస్తూ హవిస్సు ఉన్న పాత్రని శాస్త్రం ప్రకారం శిరస్సుపై ధరించి ప్రజ్వలిల్లుతున్న అగ్నిలో మహావిష్ణువుని ఉద్దేశించి హోమం చేశాడు. అంటే తన నెత్తిపైన పెట్టుకొని తెచ్చి అక్కడ పెట్టి హోమం చేయటం ప్రారంభించాడన్నమాట. నారాయణుణ్ణి ధ్యానిస్తున్నాడు. మౌనవ్రతం అవలంబించాడు. మనోనిగ్రహంతో సీతతో కూడా శయనించాడు. ఆ తర్వాత హోమం అయిపోయిన తర్వాత జామురాత్రి ఉన్నదనగా మేలుకొన్నాడు. ఇంటిని పూర్తిగా అలంకరింపచేశాడు. సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి, యువరాజు కదా, కాబోయే యువరాజు. 4వ జాములో సూత మాగధ వందులు, సూత మాగధులు అంటే భట్రాజులు అంటారు కదా, వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంటుంది రాజుల పాలించేటప్పుడు. వాళ్ళు రోజు కూడాను రాజుల్ని లేపాలన్నమాట. నిద్ర లేవటానికి వాళ్ళు కొన్ని పద్యాలు శ్లోకాలు చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అలా వాళ్ళ మాటలు వింటూ ప్రాతకాల సంధ్యావందనం చేసి నిశ్చలమైన మనస్సుతో గాయత్రి జపం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి చెప్పినట్టు ఆచరిస్తున్నాడు. ఉపవాసం చేశాడు. తర్వాత ప్రాతకాలంలో లేచి సంధ్యోపాసన చేసి విష్ణువుని స్తుతించి తెల్లటి బట్టలు ధరించి బ్రాహ్మణుల చేత పుణ్యావచనం చేయించాడు. అప్పుడు వాళ్ళ ఘోష, అంటే పుణ్యావచనం చెప్పే బ్రాహ్మణుల యొక్క వేద ఘోష ఉన్నదే, అది అయోధ్య నగరం అంతా వినిపించిందట. అప్పుడు రాముడు సీత అభిషేకం కోసం ఉపవాసం ఉన్నారని అయోధ్య ప్రజలందరూ కూడా తెలుసుకొని సంతోషించారు. పౌరులందరూ కూడాను మొత్తం పట్టణాన్ని చక్కగా అలంకరించారు ఆ రోజున. మరి అలానే 4 రోడ్ల 4 వీధుల కూడళ్లలోనూ వీధుల్లోనూ దేవాలయాదుల్లోనూ కోట బురుజులపైన మరి గృహస్థుల భవనాలపైన పతాకాలు అంటే జెండాలు ఎగరేశారు. అక్కడక్కడ 4 రోడ్ల కూడళ్లలో 4 వీధుల కూడళ్లలో నర్తకులు నాట్యం కూడా చేస్తున్నారు. అంత పరవశించిపోతున్నారన్నమాట. రాముడుకు యువరాజ్యాభిషేకం జరుగుతున్నది. ఎక్కడ చూసినా ఘన కచేరీలు. ఇలా అయోధ్య అంతా కూడాను ఎంతో ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నది. ఆ అభిషేక సమయం సమీపిస్తూ ఉండగా ఆ మాటలే చెప్పుకుంటున్నారు మొత్తం అయోధ్య అంతా కూడాను. ఎక్కడ చూసినా సుగంధ ధూపాలు, కమ్మటి వాసన వస్తున్న పొగలు, అంటే మనం ధూపం వెలిగిస్తూ ఉంటాం కదా, మంచి వాసన ఉన్న కడ్డీలు, ఏమంటారు అవి మీ భాషలో? రాజమార్గాలన్నీ కూడాను ఇలా
మంచి వాసనతో కూడుకున్నాయి. ప్రజలందరూ కూడాను దీపాలను కూడా ఏర్పాటు చేశారట ముందుగానే. రాత్రి అయిపోతుంది, అభిషేకం అంటే మాటలు కాదు, చాలా టైం పడుతుంది కదా అని ఇలా పరస్పరం అందరూ మాట్లాడుకుంటూ పౌరులందరూ కూడా దశరథ మహారాజును ప్రశంసిస్తున్నారు. రాముణ్ణి యువరాజును చేస్తున్నందుకు. ఎక్కడ చూసినా రాముడి మీద ప్రేమమయమైన మాటలే వినపడుతున్నాయి. దశరథుడు చిరకాలం జీవించుకాక అని ప్రజలందరూ కూడాను ఆయనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారన్నమాట మనసుల్లో. వెంటనే చూడాలి రాముడు యువరాభిషేకాన్ని అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా జనప్రవాహాలే. మరి ఆ తర్వాత ఒక దాసి ఉన్నది కైకేయి దగ్గర. అది ఏం చేసిందయ్యా అంటే కాలం తోలింది దాన్ని. ఎక్కడికిట? ప్రాసాదం పైకి ఎక్కిందిట, అంటే భవనం పైకి. అయోధ్య నగరాన్ని చూసిందిట. చూసి ఎక్కడ చూసినా వేదఘోష వినపడుతుంది, ఎక్కడ చూసినా పూలుతో అలంకరింపబడుతుంది. ఇదంతా చూసిందని. చూసిన తర్వాత ఏమిటి, కౌసల్యాదేవి భవనం ముందు దానాలు జరుగుతున్నాయి, కౌసల్య దానాలు ఇస్తున్నది, జనులందరూ ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటి? దానికి తెలియలే ఇప్పటిదాకా అన్నమాట. దాని పేరు మంధర. ఆ తర్వాత అది కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అనుకున్నది ఏం జరగబోతున్నది అని. అయితే అదే అడిగింది ఎవరిని? కైకేయిని అడిగింది. ఏం జరగబోతుందంటే ఆమె కూడా ఎంతో ఆనందంతో చెప్పింది, రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది. మాట వినగానే అది మండిపడిందిట అందర. తెలివి తక్కువగానా, నీపై ఆపదలు ముంచుకొస్తున్నాయే. ముందేమో అదేదో పండగ అనుకున్నది, సంబరపడిపోయింది. రాముడికి పట్టాభిషేకం అని చెప్పగానే మండిపోయిందంట. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.